నేనే ఒక నిర్ణయానికి వచ్చి అబార్షన్ చేయించుకున్నాను. నేను నమ్మనమ్మా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరినో కాపాడటం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు చెప్తున్న నిజమో అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. సారీ రాజేంద్ర గారు, షీఈస్ కరెక్ట్. నాన్నా, ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? టెస్ట్లో ఏమని తేలింది? అబార్షన్ అయింది. ఎందుకోసం ఇంత దారుణానికి ఒడిగట్టా? ఇంక నీ దొంగేడుపులు ఆపు. తను ఎందుకు అబార్షన్ చేయించుకుందో నీకు తెలియదు. చివరికి తన మాతృత్వాన్ని కూడా త్యాగం చేసి నీ కూతురు కాపురాన్ని నిలబెట్టిందే. నా బిడ్డ జీవితం బాగుండడం కోసం నీ బిడ్డకి దూరం అయ్యావు. నువ్వు చెప్పేది నిజమా మమ్మీ? ఎంత శుభవార్త చెప్పావు మమ్మీ. మీకు గుడ్ న్యూస్ బావగారు. ఇక మా డాడీ మనల్ని ఏం చేయలేరు. ఏంటమ్మా, మీ డాడీ సూర్య మీద కేసు పెట్టనన్నాడా? ఒకవేళ పెట్టాలనుకున్నా పెట్టడానికి కావాల్సిన రుజువులు ఇప్పుడు లేవు బావగారు. భార్గవికి అబార్షన్ అయింది. నువ్వు చెప్పేది నిజమా ప్రియా? అవును బావగారు. ఎంత చల్లటి వార్త చెప్పావమ్మా. సూర్యుని ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మొత్తానికి నా టెన్షన్ మొత్తం తీరిపోయే వార్త చెప్పావు. కానీ ఇప్పటికి ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను ప్రియా. ఇలాంటిదేదో జరుగుతుందని మొదటి నుంచి నమ్మకంగానే ఉంది బావగారు. ఈ కేసులో నుంచి బయటపడడానికి కనీసం ఒక్క అవకాశమైనా దొరుకుతుందేమోనని మనం ఎంతగా ఎదురు చూసాం. కానీ చివరికి మనల్ని ఇరికించాలనుకున్న ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది మా డాడీకి. నాతో పెట్టుకుంటే చివరికి పిండాలు కూడా కరిగిపోతాయని ఇప్పుడు మా డాడీకి అర్థమై ఉంటుంది. అంటే భార్గవికి అబార్షన్ కావడానికి కారణం నువ్వేనన్నమాట. నేను కాదు బావగారు. అసలు ఇలాంటి ఆలోచన నాకు ముందే వచ్చుంటే అది నెల తప్పిందని తెలిసిన రోజే దాని కడుపు తీయించుండేదాన్ని. అయినా ఆ పని నేను చేయకపోతేనే భార్గవికి నా మీదున్న భయం చేయించింది. నాతో పెట్టుకోవడానికి భయపడి భార్గవి స్వయంగా ఈ అబార్షన్ చేయించుకుంది. సో ఈ రోజు నుంచి ఆ భార్గవి మన జోలికి రాదు. మా డాడీ మనల్ని ఇంకేం చేయలేరు. దుర్మార్గురాలా, నీకోసం అంత త్యాగం చేస్తే అది నీకు భార్గవదిన పిరికితనంలా అనిపిస్తుందా? అసలు భార్గవదిన నిన్ను క్షమించి నీ మీద జాలి చూపించకపోయి ఉంటే ఈ పాటికి నీ బతుకు రోడ్డుమే పడుండేది. ఎందుకొదినే ఇంత పని చేసావు? ఇలాంటి పాపాత్మరాల కోసం ఎందుకొదినే నీ బిడ్డను దూరం చేసుకున్నావు? భార్గవి ఎందుకింత పనిచేసింది? నిజంగా నా మీద కోపంతో చేసిందా, లేకపోతే దీని వెనక బలమైన కారణం ఏమన్నా ఉందా? ఒకవేళ తను నాతో కలిసి ఉంటే ప్రియ జీవితం ఏమైపోతుందోనని ఆలోచిస్తోంది. తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ప్రియ కోసం ఎందుకు ఇంతలా ఆలోచించి తన మాతృత్వాన్ని త్యాగం చేసింది? భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? భార్గవితో పాటు పుట్టబోయే బిడ్డను దూరం చేసుకున్నందుకు బాధపడాలా, లేకపోతే నన్నే ప్రేమిస్తోందని చెప్తున్న ప్రియతో కాపురం చెయ్యాలి? నో, తను నన్నెంతగా ప్రేమించినా సరే ఇంతమంది జీవితాలతో ఆటలాడుకున్నందుకు క్షమించలేను.
సూర్య ప్రియని పెళ్లి చేసుకున్నాక ప్రియ జీవితం సుఖంగా ఉండాలని నా జీవితం ఏమైనా పర్వాలేదనుకుంటే బాబాయ్ తన కూతురి కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా జీవిత ప్రయాణం ఎటువైపు వెళ్తుందో నాకు తెలియడం లేదు. అక్క కూడా నా దగ్గర లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. తను నా దగ్గర ఉంటే నాకు కొంచెం ఓదార్పుగా ఉండేది. ఇప్పుడు అక్క ఎక్కడుందో, ఎలా ఉందో నేనేం నేరం చేశానని ఆ భగవంతుడు నాకే శిక్ష విధించాడు. కన్న తల్లిదండ్రుల్ని వదిలి రావడమే నేను చేసిన నేరమైతే దానికి ఇప్పటి వరకు నేను అనుభవించిన శిక్ష చాలదా స్వామి? సర్వస్వంతాన్ని నమ్ముకొనొచ్చిన భర్త చేత మోసగించబడ్డాను. తోడబుట్టిన చెల్లెలికి దూరమయ్యాను. ఈ శిక్షలన్నీ సరిపోవనా? కడుపులో ఉన్న బిడ్డను కూడా దూరం చేసి అన్నింటికీ మెచ్చి పెద్ద శిక్ష వేశావు. ఈ జన్మకి నాకు తల్లినయ్యే అదృష్టం లేదా స్వామి? సార్ చెప్పండి. కొత్త ప్రాజెక్టుకి టెండర్ వేస్తున్నాం. కొటేషన్ రెడీ చేశాను. మీరు ఒక్కసారి చూస్తే. నా మనసేం బాలేదు సుందరం. తర్వాత చూస్తాను. అక్కడ పెట్టండి. టైం లేదు సార్, మనం రేపే టెండర్ వేయాలి. అంత అర్జెంట్ అయితే అన్నయ్యకి వెళ్ళి చూపించండి. ఇప్పుడు నేను బిజినెస్లు చూసే మూడ్లో లేను. సరే సార్, మీ పర్సనల్ విషయాల్లో కలుగు చేసుకుంటున్నాను అనుకోకపోతే మీకు విషయం చెప్పనా? భార్గవ్ గారు అబార్షన్ చేయించుకున్నారనే కదా మీరు ఇంతగా బాధపడుతున్నారు. నేను ఇలా అంటున్నానని మీరేమనుకోకండి సార్. మీరు భార్గవ్ గారిని వదిలేశారు కదా, ఇంకా ఆ బిడ్డ గురించి ఆలోచించడం ఎందుకు సార్? చెట్టే మంది కానప్పుడు పండు ఎలా పోతే మనకెందుకు సార్? అయినా ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని రాజేంద్ర మీ మీద కేసు వేయాలనుకున్నాడు కదా. ఇప్పుడు అతనికి ఆ ఛాన్సే లేనందుకు హ్యాపీగా ఉండండి సార్. అనవసరంగా ఎందుకు బాధపడతారు? అర్థమైంది సార్. మీరు పడుతున్న బాధ చూడలేక ఏదో నాకు తోచింది చెప్పాను. ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని విషయాలు డిస్కస్ చేయండి సార్. ఐఎమ్ సారీ రాజేంద్ర గారు. షీఈస్ కరెక్ట్.
తనకు అబార్షన్ అయింది. ఏమండి 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 ఎందుకింత పరిజ్ఞానం? ఇప్పటికి 3 సార్లు పిలిచాను, ఉలుకు లేదు పలుకు లేదు. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఉదయం నుంచి చూస్తున్నాను, పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. కనీసం ఈ పాలైనా తాగండి. మీరిలాగే ఆలోచిస్తుంటే ఏమైపోతారోనని భయంగా ఉందండి. ఏమైపోతానే? చచ్చిపోతానా? ఎప్పుడు చూసినా తిండి తిండి అని విసిగించేస్తున్నావు. కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండనేవా? ఏ ఒక్క పూట తినకపోతే చచ్చిపోతానా? ఓ ఇక్కడి నుంచి. బానే ఉంది, మధ్యలో నేనేం చేశానని నా మీద విరుచుపడుతున్నారు. అది అబార్షన్ చేయించుకుంటే దానికి నాదా తప్పు? దాని మీద ఉన్న కోపం నా మీద చూపిస్తారేంటి? అయినా దాని మనం దాన్ని బతకనీయకుండా కోర్టులో కేసులంటే దాన్ని బలవంతంగా తిప్పారు. అది దానికి ఇష్టం లేక ఉన్న ఒక ఆధారాన్ని చెరిపేసుకుంది. ఈ రోజు అది అబార్షన్ చేయించుకుందంటే కారణం నేను కాదండి, మీరే. అంతా జరిగిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం అండి? తప్పు చేసింది నేనైతే పిన్నినెందుకు బాధపెడుతున్నారు బాబాయ్? నా మీదున్న కోపాన్ని పిన్ని మీదెందుకు చూపిస్తారు? కోపం కాదమ్మా, బాధ. నీ జీవితం ఏమైపోతుందోనన్న బాధ. చెప్పమ్మా, ఎందుకింత దారుణం చేశావు? చెప్పమ్మా. నేనేం చేసినా అందరూ మంచి కోసమే చేశాను బాబాయ్. నా నిర్ణయం వెనుకున్న అంతరార్థం మీకు అర్థమైతే మీరిలా బాధపడరు. అర్థమైందమ్మా. నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు బాగా అర్థమైంది. ఈ నిర్ణయం తీసుకొని నువ్వేదో త్యాగం చేశారనుకుంటున్నావు గాని నువ్వేం కోల్పోయావో నీకు అర్థమవుతుందా? నిన్ను గెలిపించాలని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను కూడా ఓడేలా చేసావమ్మా. ఓటమంటే ఎరగని నన్ను ఆ హరి దగ్గర ఓడిపోయేలా చేశావు. ఎందుకు ఇలా చేశావు? జీవితం అంటే నీకు ఆశ లేదా? జీవితాంతం నువ్వు ఓడిపోతూనే ఉన్నావు కదమ్మా. తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని ఒక కూతురిగా ఓడిపోయావు. జీవితం అంటే నీకు ఆశ లేదా? జీవితాంతం నువ్వు ఓడిపోతూనే ఉన్నావు కదమ్మా. తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని ఒక కూతురిగా ఓడిపోయావు. అక్కను దూరం చేసుకొని ఒక చెల్లెలుగా ఓడిపోయావు. భర్తకు దూరమై ఒక భార్యగా ఓడిపోయావు. చివరికి ఈరోజు బిడ్డను దూరం చేసుకొని తల్లిగా ఓడిపోయావు. ఇన్నాళ్ళు విధి చేతిలో ఓడిపోతే ఈరోజు నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు. ఓటమే తప్ప గెలుపు నీకిష్టం లేదా? ఒక్కోసారి గెలుపు కంటే ఓటమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది బాబాయ్. అయినా నేను ఓడిపోలేదు, ప్రియని గెలిపించానంతే. మనం గెలవడం కంటే ఎదుటి వాళ్ళని గెలిపించడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది కదా బాబాయ్. నువ్వేదో నేను బాధపడతానని అలా మాట్లాడుతున్నావే గాని నిజానికి నువ్వెంత ఆనందంగా ఉన్నావో నేను అర్థం చేసుకోలేనా? బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆనందంగా ఉందంటే నేనే కాదమ్మా, ఈ లోకంలో ఎవరూ నమ్మరు. అయినా తప్పు నాదే. మీ పిన్ని చెప్పినట్లుగా నీ జీవితాన్ని సరిదిద్దుదామని నీకిష్టం లేకుండా కోర్టులు కేసులు అన్నాను. చివరికి నీ బిడ్డనే నువ్వు దూరం చేసుకునే పరిస్థితి కల్పించాను. నీ జీవితాన్ని బాగు చేసే అవకాశం నాకు లేదు. జీవితంలో సంతోషాన్ని పొందే అదృష్టం నీకు లేదు. అంతా మన తలరాత.
సూర్య సూర్య ఏంట్రా పరధ్యానం? పిలుస్తుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటో చెప్పన్నయ్య. నువ్వు మనిషివైతే ఆఫీసులో ఉంటున్నావు కానీ నీ మనసు ఆఫీసులో ఉన్నట్లేదురా. సుందరం టెండర్ విషయం అడిగితే నాకు తెలియదని చెప్పావంట. తెలీదని నేను అనలేదన్నయ్య. టెండర్ విషయాలు నీతో మాట్లాడమని మాత్రమే చెప్పాను. నా మనసేం బాలేదన్నయ్య. కొద్ది రోజులు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. ఎంతసేపు పనికిమాలిన విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్పిస్తే బిజినెస్ వ్యవహారాలు ఏం పట్టించుకోవా నువ్వు? అసలు ఇప్పుడు నీ మనసుకి ఏమైందిరా? ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నావు? నన్ను అడగండి బావగారు, నేను చెప్తాను. ఈయన గారి మొదటి భార్యకి అబార్షన్ అయిందని తెగ బాధపడిపోతున్నారులేండి. ఉన్న భార్య వాంతులు చేసుకోలేదన్న బాధ కంటే వదిలేసిన పెళ్ళం కడుపుపోయిందన్న బాధ ఎక్కువైపోయింది దీనికి. ఎరా నువ్వు బాధపడుతుంది ఎందుక? ఎవరైనా వింటే నవ్విపోతారా? దాన్ని ఎప్పుడో వదిలేసావు కదరా. ఇక దాని కడుపు ఉంటే నీకెందుకు, పోతే నీకెందుకు? మనుషుల్ని దూరం చేసుకున్నంత తేలిగ్గా మనసుల్ని దూరం చేసుకోలేమన్నయ్య. కొన్ని బంధాలు తెగిపోతే ఉండే బాధ ఏంటో అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి